ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు దీవెనలు సమాధానం కలుగును గాక. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి క్రిస్మస్ సందర్భంగా ప్రభు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? క్రిస్మస్ బాగా చాలా బిజీగా ఉంటున్నారా? దేవుని యొక్క సన్నిధిలో ఎంతగా చేసుకున్నారు? పిండి వంటలు బాగా గట్టిగా చేస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేస్తే చేయండి, మంచిగా చేయండి. కాకపోతే మీ ప్రాంతాల్లో ఉన్న మీ సేవకులకి, అలాగే ఇరుగు పొరుగు వారికి, బీదలకి కనికరించి వారికి కూడా పంపండి. మీరు చేసుకునేది మీరే ఒక్కరే తినకుండా దేవుని పేరట అందరికీ ఆ విధంగా సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజున దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. లూకా సువార్తలోనే యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించినటువంటి లేఖన భాగంలో జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ప్రవచించినటువంటి ఆ మాటల్లో ఉన్నటువంటి మరొక భాగాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అది 79వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు, మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండే వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి యొక్క లైన్స్ చూడండి. మరణ ఛాయలో, చీకటిలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగివ్వడానికి ఆయన పైనుండి మనకు మహావాత్సల్యముతో కూడినటువంటి అరుణోదయ దర్శనమును అనుగ్రహించాడని. పైనుండి అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. లైట్ ఫ్రమ్ హెవెన్ అని రాయబడింది. ఎ గ్రేట్ లైట్ ఫ్రమ్ హెవెన్. అరుణోదయ దర్శనము. యేసుక్రీస్తు యొక్క జననం అరుణోదయ దర్శనం. చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగివ్వడానికి ఆయన పరలోకం నుండి అరుణోదయ దర్శనంలాగా ఈ భూమి మీదకి ఆయన జన్మించాడు. ఆయన అరుణోదయ దర్శనంలాగా, సన్ రైజ్ లాగా, ఉదయకాలపు సూర్య వెలుగులాగా ఆయన మన జీవితాల మీద ప్రకాశించడానికి ఆయన 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీద ఉద్భవించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి మనం దేవుని వాక్యాన్ని. మనము చీకటిలోనూ మరణ ఛాయలో ఉన్నవారము. చీకటిలోనూ అనగా పాపము, పాపం వలన వచ్చే జీతం మరణము. చీకటిలోనూ పాపములో ఉన్నటువంటి వ్యక్తులం. సృష్టి ఆది నుండి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి తమ దైనందిన జీవిత కాలాన్ని చక్రాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. చంద్రుడు వెన్నెల ఇవ్వడానికి రాత్రి వేళ వస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి ఈ వచనంలో ఈ దైవజనుడు జకరియా ఆత్మతో నింపబడి తన కుమారుడు పుట్టినటువంటి సమయంలో, బాప్తిస్మిచ్చి యోహాను జన్మించిన వేళలో ఆయన ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి ఆఖరి మాటలు ఇవి. మనకు మన పాదములను సమాధాన మార్గములు నడిపించు నిమిత్తమై. అలాగే మనం చూస్తున్నాం, సమాధానార్థమైన మార్గములో నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలో కూర్చొని ఉన్నటువంటి మనకు ఆ మహావాత్సల్యతను బట్టి ఆయన మనకు పై నుండి అరుణోదయ దర్శనం. ఈ సూర్యుని యొక్క దర్శనం కాదు. ఈ సూర్యుడు రోజు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. కానీ ఈ సూర్యుని ద్వారా ఎవరి జీవితాల్లో పాపం నుంచి విడుదల కలిగింది? ఈ సూర్యుని ద్వారా ఎవరి జీవితాల్లో మరణ ఛాయలోంచి విడుదల పొందారు అనంటే, ఈ సూర్యుడు అక్షర సంబంధమైనటువంటి ఈ భూమి మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క వెలుగు ద్వారా ఎవరి జీవితాల్లో ఏ విధమైనటువంటి పాపం నుంచి, శాపం నుంచి, మరణం నుంచి విడుదల పొందటం లేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే, ఆయన జన్మించడం ద్వారా మాత్రమే ఒక్కొక్క జీవితంలో ఉన్నటువంటి పాపం నుండి విడుదల పొందుతున్నాం.
పాపము నుండి, అలాగే పాపం వలన వచ్చి జీతమైన మరణము నుండి, మరణమునకు విధించబడినటువంటి వారి జీవితాల్లో ఈ వెలుగు ఎప్పుడైతే ఉదయించబడిందో అప్పుడు ఆటోమేటిక్గా వారి జీవితాల్లో వారికి విడుదల కలిగింది. పాప శాపం నుంచి వారి బ్రతుకులు విడుదల కలిగింది. పాప శాపం నుంచి, మరణము నుండి తప్పించడానికి అరుణోదయ దర్శనం వలె క్రీస్తు ఈ భూమి మీద ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది యేసయ్య కాలంలోనే వారి యొక్క జీవితాలు పాప శాపం నుంచి విడుదల పొందారు. మనం గమనిస్తున్న జక్కయ్య జీవితం కానివ్వండి, సమరయ స్త్రీ జీవితం కానివ్వండి, అలాగే పాపాత్మురాలుగా పిలువబడిన వారి జీవితాలు కానివ్వండి, అలాగే శిష్యుల బృందంలో కూడా అనేక మంది లోక సంబంధమైనటువంటి సుంకపు గుర్తుదారుడైనటువంటి మత్తయి, లేవి గురించి మనం చూస్తున్నాం. ఇలాగ ఎంతోమంది జీవితాలు పాపములో, చీకటిలో వారు జీవిస్తున్నటువంటి, వారు వెళుతున్న మార్గాలు వారికి సమంజసంగా కనబడ్డాయి. కానీ ఎప్పుడైతే వెలుగు ఉదయించిందో ఆటోమేటిక్గా వారు వారి యొక్క పాపం నుంచి విడుదల పొందారు. జక్కయ్య మీద క్రీస్తు యొక్క వెలుగు ఉదయించగానే జక్కయ్య యేసు ప్రభువుని చూడక మునుపు లోకంలో ఆస్తి సంపాదనే ప్రాముఖ్యం అని అనుకున్నాడు. ఏ విధం చేతనైనా సంపాదించాలని సంపాదించుకున్నాడు. కానీ యేసు ప్రభువును చూడగానే, ఆ వెలుగు ఆయనకు ఉదయించగానే తను చేసినది అక్రమం అని తెలిసింది. తాను అన్యాయంగా సంపాదించాడని తెలిసింది. వెంటనే తన ఆస్తిని సగభాగం బీదలకు ఇచ్చాడు. అన్యాయంగా సంపాదించిన దాంట్లో 4 వంతులుగా తిరిగి వారికి ఇచ్చారు. అదండి వెలుగు. ఒకవేళ ఆ వెలుగు రాకపోయింటే జక్కయ్య తాను చేసినటువంటి పాపంలో, తాను జీవించిన జీవితాన్ని బట్టి అతిక్రమాలతో అన్యాయంగా సంపాదించినటువంటి, అక్రమంగా సంపాదించిన సొత్తుతో ముగింపు ఏంటంటే నిశ్చయముగా మరణం వచ్చి ఉండేది. కానీ క్రీస్తు రావటం ద్వారా, క్రీస్తు ద్వారా అతని జీవితం పాప శాపం నుంచి విడుదల పొంది నిత్యమైనటువంటి రాజ్యంలో, రాకడలోకి ప్రభుతో కూడా ఉండేటట్లుగా ఆయన జీవితం మలచబడింది. అలాగే సమరయ స్త్రీ, అలాగే పాపాత్మురాలను గురించి ఇలాగ దేవుని లేఖనంలో ఎంతోమంది చీకటి శక్తుల నుంచి విడుదల పొందిన వారు ఉన్నారు. చీకటి శక్తులు ఆ గెరాసీనులో ఉన్న వ్యక్తిని ఎంతగా బాధించాయి. రాళ్ళతో తను తాను కొట్టుకునేవాడు, గాయపరుచుకునేవాడు, జనులను కూడా రాళ్ళతో కొట్టేవాడు. కానీ ఎప్పుడైతే వెలుగైన యేసయ్య అరుణోదయ దర్శనం వలె ఆ గెరాసీనులో ఉదయించాడో ఆ వ్యక్తిలో నుండి చీకటి శక్తులు, ఇంచుమించు 2000 దెయ్యాలు అతని నుంచి పారిపోయాయి. అందుకే ఆ అరుణోదయ దర్శనమైన వెలుగుగా యేసయ్య పరలోకము నుండి జన్మించాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని లేఖనాలు ఇన్ని సంవత్సరాలుగా చెప్పబడుతున్నాయి. కానీ నీ జీవితంలో అరుణోదయ దర్శనం కలిగిందా? నీ పాపం నుంచి విడుదల పొందావా? నీ అతిక్రమాల నుంచి విడుదల పొందావా? నీ అపవిత్రత నుంచి విడుదల పొందావా? సాతాను చెర నుంచి నువ్వు విడుదల పొందావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని గొప్ప కార్యం, వాత్సల్యం నీకు ఆయన కనపరుస్తున్నాడు. ఈ రోజైనా సరే, ఈ క్రిస్మస్ సందర్భంగానైనా సరే నీ జీవితం మార్చబడును గాక. ఆ వెలుగు నీ మీద ఉదయించి నీ బ్రతుకులో సమూలమైనటువంటి గొప్ప మార్పులు ఆయన నీకు కలుగు చేయను గాక. ఎంతకాలం ఇంకా త్రాగుబోతుగా ఉంటావు? ఎంతకాలం ఇంకా అక్రమ సంబంధాలు ఉంటావు? ఎంతకాలం ఇంకా జూదగాడుగా ఉంటావు? ఎంతకాలం నువ్వు ఇంకా పాపముతో పెనవేసుకొని ఉంటావు? విడుదల పొందు నిమిత్తమై ఆ సూర్యుని వెలుగు, ఆ యొక్క అరుణోదయపు వెలుగు నీ జీవితాన్ని, నీకు కలిగినటువంటి సంఖ్యల నుంచి విడుదల కలిగింప చేయునుగాక. నజరేయుడైన యేసు నామములో సేవకుడిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ సందర్భముగా దేవుడు నిత్యముగా నీ బ్రతుకులో గొప్ప మార్పును కలుగు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభు సన్నిధిలో ఏకీభవించు. కన్నీళ్లతో విరిగి నలిగిన మనసుతో అడుగు, ప్రభా నీ అరుణోదయపు వెలుగు చేత నా చీకటిని, మరణ ఛాయ నుంచి నాకు విడుదల కలుగు చేయండి. దేవుడు నీకు ఆ విధంగా సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి, మీ పాదాలకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రం. నైనా మా పాదములు నైనా సమాధాన మార్గములో నడిపించబడి నిమిత్తమై చీకటిలోనూ మరణ ఛాయలో కూర్చున్న మా బ్రతుకులకు వెలుగు ఇవ్వనిమిత్తమై మీరు అరుణోదయపు దర్శనము వలె అయ్యా 2020 సంవత్సరాల క్రితమే జన్మించారు. ఇంకా ఎంతోమంది నాయన ఈ యొక్క వెలుగులోనికి రాక పాప శాపపు బ్రతుకుల్లో ఇంకా అయ్యా అనేకమైనటువంటి కట్టుబాట్లలో, ఇంకా అనేక హృదయాల్లో, కుటుంబాల్లో వేదనతో మరణాన్ని కోరుకుంటూ నాయన చావడానికి, ఆత్మహత్యల చేత ప్రేరేపించబడడానికి ఎంతోమంది జీవితాలు నలిగిపోతున్నారయ్యా. వారి పాపాలు వారిని ఆ స్థితికి తీసుకెళ్తున్నాయి. ఎంతోమంది నాయన జీవితాలు నాయన అయ్యా ఈ యొక్క భూమి మీద భయానకమైన రీతిలో ముగించబడుతున్నాయి. ప్రభువా, మీ యొక్క వెలుగు వారి మీద ఉదయించునుగాక. ఇంకా పాప శాపంలో బంధించబడిన వారి మీదకి మీ అరుణోదయపు వెలుగు నాయన ప్రసరింపచేసి వారి శాపము నుంచి విడుదల కలుగు చేయమని ప్రాధేయపడుతున్నానయ్యా. కృప చూపించి సహాయం వచ్చేది.
ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొంది ఈ క్రిస్మస్ కాలములో నిశ్చయముగా వారి బ్రతుకులలో మీ అరుణోదయపు వెలుగు ఉదయింపచేసి వారిని రక్షణ మార్గంలోకి, సమాధాన మార్గంలోకి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడి వరకు కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నీకు అరుణోదయపు వెలుగును అనుగ్రహించి నేను ఆయన బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.